ఉండో లేడో అటువంటి దేవుని మొక్కుతున్నాం. మరి మన బతుకుల కోసం రాతలు రాసి తన జీవితాన్ని అర్పణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎంతమందిని గొలుస్తున్నాం మనం. మహనీయుల త్యాగాలు జ్యోతిరావు పూలే కావచ్చు, పెరియార్ కావచ్చు, కాన్సీరామ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత బహుజన బిడ్డల కోసం వాళ్ళ జీవితాల్ని రణంగా పెట్టి వాళ్ళ జీవితాల్ని ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి వాళ్ళ కాళ్ళు మనం ఎన్నిసార్లు మొక్కితే మన రుణం తీర్చారు. నిజంగా మా మైకల్ సీన్ అన్న, నువ్వు ఖచ్చితంగా మా సూర్యాపేట గడ్డకి రావాలి. నువ్వు ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు, నువ్వు పాటలు నీ ప్రాణం మీదకి వస్తున్నాయి, నువ్వు ప్రశ్నించే పాటలు రాస్తున్నావు, నువ్వు ప్రాణంతో చెలగాట వాడుతున్నావు, నువ్వు సాగుతో సంసారం చేస్తున్నావు. రామ్ నరసయ్య ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోతే ఒక్కరిగా మిగిలిపోయినావు. నువ్వు ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ మా సూర్యాపేట గడ్డగర మన బహుజన బంధువులు ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు, మన జాతి బిడ్డలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసేందుకు ఎంతో దూరమైన పోదాం, ప్రశ్నించే గొంతులకు మేము అండగా ఉంటామని చెప్పి సూర్యాపేటకు నన్ను పిలిపించి నాకు ఈ సత్కారం చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా నేను ఇంకా ఈ బహుజనుల కోసం అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి పాటలు రాసే విధంగా నాకు స్ఫూర్తిని అందిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ సూర్యాపేట గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలందరికీ నేను విప్లవ కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.